పల్లి కృష్ణారావు గారు ఒక మంచి ప్రభాత బేర్ అనే కార్యక్రమం చేపట్టి మరి డ్రగ్స్ పైన అదేవిధంగా వృధా ఖర్చులు ఎక్కువ పెడతాం. ఈ మధ్య దావతులు చేస్తే మొత్తం ధూమ్ధామ్ చేసుకుంటాం. ఇక అప్పైందా సప్పైందా నెక్స్ట్ ముచ్చట. ఫస్ట్ అయితే దావత్ అయితే గట్టిగా చేయాలి. కాబట్టి వృధా ఖర్చులు చేయొద్దనే ఉద్దేశంతో కూడా కొన్ని అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు మరి చేస్తూ ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో భాగంగానే మేము కూడా 2 జానపదాలు వాడిపోవచ్చు, కానీ మన పాట ద్వారా మన మాట ద్వారా ఎంతో కొంత చైతన్యం కలగాలి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకనే ఉద్దేశంతోనే ఈ ప్రభాత బేరిలో భాగంగానే మా ఆటపాట ఉంటుంది. కాబట్టి నిజంగా చాలామంది యువత మధ్యలోనే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. నిజంగా నేను ఇక్కడ యువతను అడుగుతా ఉన్నా, నవమాసాలు తల్లి మనని మోసి కని పెంచి భూమి మీద పడ్డ తర్వాత ఆ కొడుకు నన్ను చూసుకుంటాడు అనుకుంటే ఆ తల్లి కళ్ళ ముందే, ఆ తల్లిదండ్రుల కళ్ళ ముందే యువకులు చనిపోతే ఎంత గోసుంటుందో. అవునా కాదన్న? నిజంగా మన ఇంట్లో పెంచుకున్న కుక్క పిల్ల చచ్చిపోతేనే గొడగొడ వేసేటువంటి ఈ కాలంలో చేతికి వచ్చినటువంటి 22 సంవత్సరాల కొడుకు ఎలిమెంట్ లేకుండా ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రాణాలు కోల్పోతా ఇంట్లో తల్లిదండ్రుల గోసెట్టుంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి యువతను అడుగుతా ఉన్నాను, చిన్న చిన్న కారణాల చేత యువత చనిపోతా ఉన్నారు, పెద్ద కారణాలు లేవు. చిన్న కారణం ఏంది? దోస్తు గారు స్టేటస్ పెట్టింది చూడలేదని, అదేవిధంగా ఏదో గర్ల్ ఫ్రెండ్ నన్ను యాక్సెప్ట్ చేయలేదని. అదే కారణం అలా బాబు? మన సావు ఎట్లా ఉండాలి? భగత్ సింగ్ లెక్క ఉండాలి ఈ దేశం కోసం. మన సావు ఎట్లుండాలి? 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకొని జై తెలంగాణ అంటూ అమరుడైన శ్రీకాంతాచారి స్ఫూర్తి ఉండాలి మరణం. కానీ చిన్న చిన్న కారణాల చేత ఆడు రిక్వెస్ట్ పెట్టలేదని, ఈడు ఆలో చెప్పలేదని వాడు పేరెత్తి చచ్చిపోతాడు. ఆమె పేరెత్తి చచ్చిపోతే 60 ఇది కాకపోతే ఇంకోసారి పాస్ కావచ్చు. అవునా కాదా? అందుకోసం నేను చెప్తా ఉన్నా యువతను, మరణం అన్నిట మార్గం అయితే. ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. మరణం అన్నిట మార్గం అయితే, చావుతో అన్నీ సాధ్యం అయితే, 4.5 కోట్ల చితులను తప్పక ఇప్పుడు పేచేద్దాం. తల్లిని పిల్ల గొడ్డు గోద భూమిని బూడిద చేసేద్దాం. శ్మశాన వాటిక మన స్వరాజ్యమై స్వరాజ స్వప్నం తిలకిద్దాం. బలిదానాలకు ఒడిగడుదాం. డ్రగ్స్కు బానిసై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న యువతను అడుగుతా ఉన్నా, ఎందుకు చస్తావు? ఎందుకు చస్తావు? ఎందుకు చస్తావు పిరికితనంగా భయపడి? ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి? ఎందుకు చేస్తావు? ఎందుకు చేస్తావు పిరికితనంగా భయపడి? ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి? ఎందుకు చేస్తావు? ఎందుకు చేస్తావు పిరికితనంగా భయపడి? ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి? ఎందుకు చేస్తావు? ఎందుకు చేస్తావు పిరికితనంగా భయపడి? ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి? కడుపుల నిన్ను మోసిన తల్లి పురిటి నొప్పులకు ముందే జడిసి, వద్దనుకుంటే భరించనంటే పుట్టేవాడివని వసలు ఈ నిజం తెలుసుకోరా ఎవరు? ఒక బిడ్డకు తల్లి జన్మనిచ్చుట సాగుతాడే సావాసం, నీ సంఖ్యలను విడిపించుట కొరకు చెయ్యర కనీస పోరాటం. ఎందుకు చేస్తావు? ఎందుకు చేస్తావు పిరికితనంగా భయపడి? ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి? ఎందుకు చేస్తావు? ఎందుకు చేస్తావు పిరికితనంగా భయపడి? ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి? కన్నులు మూసిన కొన్ని క్షణాలకే మరచిపోతది లోకం నిన్ను. తనలో నిన్ను దాచుకొనుటకు ఒప్పుకోదురా మోసిన మన్ను. ఆవిరిని వై చేరకు మిన్ను. ఆత్మహత్యలకు ఆశయాలకు లేనే లేదురా మనుగడా. ఊపిరి వదిలి చితిపై రగిలి ఏం సాధిస్తావు మనగాడా? ఎందుకు చేస్తావు? ఎందుకు చేస్తావు పిరికితనంగా భయపడి? ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి? ఎందుకు చేస్తావు? ఎందుకు చేస్తావు పిరికితనంగా భయపడి? ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి? ఎందుకు? కాబట్టి మన
మనం యువత అందరూ కూడా మన తల్లిదండ్రులకు అండగా నిలబడాలి. సపోర్ట్లు కొట్టొచ్చు ఈ పాటకి, ఏం కాదు. ఎందుకంటే చాలా చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. మొన్నటికి మొన్న యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మనం పల్లివాడ అనే గ్రామంలో ఒక పిల్లగాడు ఫోను కొనియలేదని చచ్చిపోయాడు ఊరు పెట్టుకొని. నిజంగా చాలా బాధ అనిపిస్తాడు. ఈసారి సిల్లి క్వశ్చన్స్ సిల్లి దానికి చనిపోతుంటే ప్రాణం విలువ తెలియదు చాలామంది పిల్లలకు. కాబట్టి మన కోసం వెనుక కుటుంబం ఉంటుంది. కాబట్టి ఈ డ్రగ్స్కు, ఈ మద్యానికి, అదేవిధంగా ఈ ర్యాష్ డ్రైవింగ్ చేసి ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్, ఇక్కడ చాలామంది పెద్దలు తల్లిదండ్రులు ఉన్నారు. మావాడు ఏడ్చినా అని మనకి 30,000 40,000 పెట్టి 50,000 లక్ష రూపాయలు పెట్టి ఫోన్ కొనిస్తాడు. అలా ఏం గెలుతుందో చూడం మనం. మావాడు మంచి హుషారు కాడరా ఆయన ఎప్పుడు ఫోన్లోనే ఉంటాడు. అది ఏం చేస్తుందో చూడాలి ఒకసారి, అటు తొంగి చూడాలి. మన పొయ్యి మీద అన్నమో కూరనో పెట్టి అట్లా చూసి వస్తాం ఒకసారి. మన కొడుకు కూడా ఫోన్లో ఏం చేస్తుండు, అది ఏం ఆటలు ఆడుతుండు, ఏదో పబ్జీ గిబ్జీ అని ఆడతారు. అది వాడేనో మొత్తుకుంటాడు, ఈడేనో మొత్తుకుంటాడు, ఎక్కడ అర్థం కాదు. కాబట్టి మన ఫోన్ కొనియంగానే గొప్పతనం కాదు, దాంట్లో పిల్లలు ఏం చేస్తారు, ఆన్లైన్ బెట్టింగ్ సాడి మన పైసలు ఎట్లా పడగొడుతున్నారు, ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా అప్పుల పాలై పిల్లలు ఏ విధంగా చనిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు ఖచ్చితంగా, తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంది. కాబట్టి మనం అందరం కూడా బాధ్యత కలిగా తల్లిదండ్రులుగా పిల్లలను ఖచ్చితంగా కట్టబట్టుకొని కూర్చొని బెత్తం పట్టుకొని నిలబెట్టవలసిందే అని మనసు నిండా కోరుకుంటూ నేను చెప్తా ఉన్నా, వద్దుర తమ్మి మా వాళ్ళు జర నేరాలు గురాలు చూసినట్టు చూస్తారు. గట్టిగా సపోర్ట్లు కొడుతున్నా పాట వస్తారు, లేకపోతే జర ఆగమవుతాను నేను. కొట్టాలి గట్టిగా. మా యాకుబాన్న సపోర్ట్లు కొడుతున్నాడు, ఎందుకో అడ్డు ఇటు తిరుగుతుండు. కొట్టాలి. థ్యాంక్ యూ. మా యాకుబాన్న చూసి నేర్చుకోవాలి. ఈ వయసులో కూడా యంగ్స్టార్ లెక్క ఈ స్టాల్ అంతా తిరుగుతాడు, ఈ సాగు కళ చేస్తాడు. గట్టిగా యాకుబాన్న గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. థ్యాంక్ యూ. వద్దుర తమ్మి మత్తులో నమునగ వద్దురా, వద్దుర తమ్మి బతుకు చిత్తు చేసుకో వద్దురా, వద్దుర తమ్మి మత్తులో నమునగ వద్దురా, వద్దుర తమ్మి బతుకు చిత్తు చేసుకో వద్దురా, వద్దుర తమ్మి మత్తులో నమునగ వద్దురా, వద్దుర తమ్మి బతుకు చిత్తు చేసుకో వద్దురా, వద్దుర తమ్మి మత్తులో నమునగ వద్దురా, వద్దుర తమ్మి బతుకు చిత్తు చేసుకో వద్దురా. ఆయదారి మత్తు మనలాగం చేస్తది తమ్మి, ఆయదారి మత్తు మనలాగం చేస్తది తమ్మి, ఆయదారి మత్తు మనలాగం చేస్తది తమ్మి, ఆయదారి మత్తు మనలాగం చేస్తది తమ్మి. సాటి మనిషిని మనకు శత్రువును చేస్తుంది వద్దుర తమ్మి, వద్దుర తమ్మి మత్తులో నమునగ వద్దుర, వద్దుర తమ్మి బతుకు చిత్తు చేసుకో వద్దుర, వద్దుర తమ్మి మత్తులో నమునగ వద్దుర, వద్దుర తమ్మి బతుకు చిత్తు చేసుకో వద్దుర. వయసులోని నీకు సోపతులు ఎక్కువై, వయసులోని నీకు సోపతులు ఎక్కువై, తల్లి నల్ల పొరగాళ్ళతో గంజాయికి అలవాటై, తల్లి నల్ల పొరగాళ్ళతో గంజాయికి అలవాటై, చిన్న వయసులోని నీకు సోపతులు ఎక్కువై, వయసులోన నీకు సోపతులు ఎక్కువై, తల్లి నల్ల పొరగాళ్ళతో గంజాయికి అలవాటై, తల్లి నల్ల పొరగాళ్ళ గంజాయికి అలవాటై, తంబాకు గుట్టాలు సాగర్లతో మొదలయ్యి, తంబాకు గుట్టాలు సాగర్లతో మొదలయ్యి, తంబాకు గుట్టాలు సాగర్లతో మొదలయ్యి, తంబాకు గుట్టాలు సాగర్లతో మొదలయ్యి, ఒకైదు ఎరైనంటూ కాటికి పోతావు తమ్మి వద్దుర తమ్మి, వద్దుర తమ్మి మత్తులో నమునగ వద్దుర, వద్దుర తమ్మి బతుకు చిత్తు చేసుకోవద్దు, వద్దుర తమ్మి మత్తులో నమునగ వద్దుర, వద్దుర తమ్మి బతుకు చిత్తు చేసుకోవద్దుర. నాన్న కష్టపడుతూ పై చదువులు చదవాలని, అమ్మ నాన్న కష్టపడుతూ పై చదువులు చదవాలని, అమ్మ నాన్న కష్టపడుతూ పై చదువులు చదవాలని, అమ్మ నాన్న కష్టపడుతూ పై చదువులు చదవాలని, కోటి ఆశలతో నిన్ను కాలేజీకి పంపిస్తే, 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 సందులల్ల గొందులల్ల షికారే చేస్తావు, సందులల్ల గొందులల్ల షికారే చేస్తావు, సందులల్ల గొందులల్ల షికారే చేస్తావు, సందులల్ల గొందులల్ల షికారే చేస్తావు, ఆన్లైన్ బెట్టింగుతో అప్పుల పాలైతావు,
కేటుగాళ్ళు ఫోను నీకు చేస్తారు, మాయదారి కేటుగాళ్ళు ఫోను నీకు చేస్తారు, మాయదారి కేటుగాళ్ళు ఫోను నీకు చేస్తారు, మాయదారి కేటుగాళ్ళు ఫోను నీకు చేస్తారు. ఓటీపీ చెప్పమంటూ నిన్ను బుదగరిస్తారు, ఓటీపీ చెప్పమంటూ నిన్ను బెదరిస్తారు, ఓటీపీ చెప్పమంటూ నిన్ను బుదగరిస్తారు, ఓటీపీ చెప్పమంటూ నిన్ను బుదగరిస్తారు. అకౌంట్ బ్లాక్ అయిందని ఆధారు లింక్ అంటే, అకౌంటు బ్లాక్ అయిందని ఆధారు లింక్ అంటూ, అకౌంట్ బ్లాక్ అయిందని ఆధారు లింక్ అంటే, అకౌంటు బ్లాక్ అయిందని ఆధారు లింక్ అంటూ, ఉన్న పైసలన్నీ గుంజి, ఉన్న పైసలన్నీ గుంజి స్విచ్ ఆఫ్ చేస్తారు. వద్దుర తమ్మి, వద్దుర తమ్మి, వద్దులో నముల వద్దుర, వద్దుర తమ్మి, బతుకు చిత్తు చేసుకో వద్దుర, వద్దుర తమ్మి, వద్దులో నముల వద్దుర, వద్దుర తమ్మి, బతుకు చిత్తు చేసుకో వద్దుర, వద్దుర తమ్మి, బతుకు చిత్తు చేసుకో వద్దుర, వద్దుర తమ్మి, బతుకు చిత్తు చేసుకో వద్దుర. వద్దుర తమ్ముడు జరని దండం పెట్ట బాధ్యత కానీ నీ బతుకు చిత్తు చేసుకోవద్దురా. కొట్టాలి గట్టిగా సాపట్లో ఒకసారి. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలామంది యువత ఈ మధ్యకాలంలోనే ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ అని, అదేవిధంగా చాలామంది ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. మన గ్రామాలలో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఫోన్ చేస్తాడు ఎవడో, ఫోన్ చేసి మీకు ఈ లాటరీ వచ్చింది, ఆ లక్కీ లాటరీ వచ్చింది. ఒక ఆయన చెప్తాడు గుండేసుకొని పైసలు ఎవరికి ఊరికే రావని. మనకెట్టుకెళ్ళి వస్తే ఉత్తగా వస్తాయా? పొద్దంతా కష్టపడితే మా అక్కలు ఉండి ఇక్కడ ఊరు కూడా కూర్చుంటారు పాపం. అలా పొద్దంతా కష్టపడితే 600-700 వస్తాయి. ఉత్తగా వస్తాయా? అలా శాతగాని టైంలో కూడా వచ్చి పని చేస్తేనే పైసలు వస్తాయి. కానీ నీకు ఉత్తగానే ఫోన్ చేసి నీ అకౌంట్లో పైసలు ఉన్నాయి, అవి ఉన్నాయి, జర ఓటీపీ చెప్పంటే నువ్వు ఓటీపీ చెప్పాక నీ దగ్గర ఉన్న 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఎత్తుకుపోతున్నాడు. కాబట్టి ఎవరికి కూడా ముక్కు ముఖం తెలియని వాళ్ళకు ఓటీపీ చెప్పనే చెప్పొద్దు. ఎందుకంటే ఏదైనా మనకు అవసరం ఉంటే బ్యాంకు పోవాలి, బ్యాంకు మేనేజర్ దగ్గర పోవాలి. బ్యాంక్ నుంచి ఫేక్ కాల్ కూడా వస్తాయి. ఇప్పుడు ఏఐని ఉపయోగించి మనం ఉన్నా లేకున్నా మన ఇంట్లోనే వీడియో కాల్ చేసినట్టు చేసి మన పైసలను తోసుకుపోయే లెక్కలు చాలా ఉన్నాయి. ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అవుతుందో అంత దొంగతనం కూడా అట్లనే అవుతుంది. కాబట్టి ఆ దొంగల బారి నుండి పడాలనే మన మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీస్ శాఖను ప్రతిష్టం చేసింది. ముఖ్యంగా డ్రగ్స్ మీద నియంత్రణ పెట్టాలని ఈగలని ఒక డేగ లాంటి ఈగలకు కూడా ఏర్పాటు చేసి డేగ కన్ను వేస్తుంది. ఇలా మనం గంజా తీసుకుంటాం దొరకమనుకుంటాం, కానీ వెనకకెళ్ళి డేగ కన్ను వేసుకొని రెడీగా ఉంటుంది. తీసుకుపోయి బొక్కలేసి మక్కెలని నిరగొట్టే రోజులు కూడా వస్తాయి. కాబట్టి అట్లాంటి దానికి పోకుండా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇలా ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంది. మంచి కార్యక్రమాలు మనకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మంచి వైపు మనం అడుగులేయాలి తప్ప ఈ డ్రగ్స్ వైపు ర్యాష్ డ్రైవింగ్ అని ప్రాణాలు కోల్పోయి కుటుంబాలలో విషాదాన్ని మిగొచ్చొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా చాలా పాటలు పాడుకుందాం. మన ఊరు కూడా పోదాం. పల్లె నీకు వందనాలమ్మో నన్ను కన్నా తల్లి, పల్లె నీకు వందనాలమ్మో, పల్లె నీకు వందనాలమ్మో. పాట నేర్పి మాకు పాట నేర్పి బతుకు బాటను చూపినట్టి పల్లె నీకు వందనాలమ్మో, నన్ను కన్నా తల్లి, పల్లె నీకు వందనాలమ్మో. ఇంకా చాలా పాటలు పాడుకుందాం. చాలా మంది కళాకారులు కూడా పాడేవాళ్ళు కాబట్టి ఇంకా 1-2 పాటలు పాడుకుందాం. మంచి జ్ఞానాన్ని మా పాట ద్వారా ఇంకా కొంచెం జ్ఞానాన్ని తీసుకోవాలి. అందుకే వచ్చినంత జ్ఞానవంతులే. నిజంగా సమ్మక్క సారక్క జాతర చూసినాం, కానీ మన హైదరాబాద్ నడిబొట్టున, హైదరాబాద్ గుండెకాయ అయినటువంటి మన హైదరాబాద్ నడిబొట్టున ఇంద్ర పార్క్ ఎదురుగా మరి అలా పుస్తకాల జాతర చూస్తున్నాం. ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది మన వైపు. జ్ఞానం ఇక్కడ ఉందని, దీన్ని విజయవంతం చేయాలని మనసు నిండా కోరుకుంటూ మరొకసారి ఈ నిర్వహణ చేస్తున్నటువంటి ఈ కమిటీ అందరికీ కూడా పేరు పేరున మా తెలంగాణ సాంస్కృతిక సారథి జీవి వెన్నెల గద్ద గారి పక్షాన, అదేవిధంగా భాషా సాంస్కృతిక డైరెక్టర్ నరసింహారెడ్డి సార్ పక్షాన, మా టీఎస్ఎస్ ఏవో విజయ్ కుమార్ గారి పక్షాన మీ అందరికీ కూడా పేరు పేరున మా కళాభివందనలు అందిస్తూ